బ్రాండ్స్ ని ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ తో సమానంగా రేట్లు అమ్మారు కదా, వాటిని ధరలు ఎవరు నిర్ణయించారు, ఏ కమిటీ ఆమోదించింది, వాటి స్టాండర్డ్స్ ఏంటి? అనేక మంది రోగాల పాలయ్యారు అంటున్నారు కదా, ఆరోపణలు ఉన్నాయి కదా, మరి వాటిని ఎవరు టెస్టిఫై చేశారు, ఎట్లా వాళ్ళని అప్రూవ్ చేశారు? దాంతో పాటు ఈ సోకాళ్ళ మద్యం అంతా కూడా నేరుగా అమ్మింది ఎంత, సెకండ్స్ అమ్మింది ఎంత? దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఒరిస్సాలో సెల్లర్, తమిళనాడులో బయ్యర్. నన్ను విచారణ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపుల ద్వారా వాటిని అమ్మేశారా అని అడిగారు. అలాంటిది ఏం లేదు అని చెప్పాను. నేను గుర్తు తెచ్చుకొని చెప్తానంటే ఒకవేళ చెప్తే పరిస్థితి ఏంటి? సో నేను అనేది ఖచ్చితంగా కూడా క్యాష్ రూపంలో ఎవరు తీసుకోమంటే తీసుకున్నారు అంత డబ్బు. ఎందుకు క్యాష్ అక్కడే అన్నమూనాలు వస్తాయి, ఈడీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఈ కేసులో ఉంది సార్. ముఖ్యంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేరుగా రాకపోయినప్పటికీ తిరిగి ఆయన దాకా చేరుతుంది. వీటిలన్నిట్లో ఆయన పేరుని తీస్తున్నారు.